ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. జూన్ 26 నుంచి 12 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కోవిడ్ పాజిటివ్తో 4 మృతి చెందారు. ఒకే ప్రాంతంలో క్లస్టర్గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో 4 మృతి చెందగా వారందరికీ ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలు పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం 3 హోమ్ ఐసోలేషన్లో ఉండగా 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 3 కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యులు, ఆసుపత్రులను అప్రమత్తం చేశామని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, దేశంలో అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది.